నమస్కారం. శివకేశవుల అనుగ్రహం కోరుకునే ప్రతి ఒక్కరికి కార్తీక మాసం ఓ వరం. ఈ ఒక్క నెల మీరు కొన్ని చిన్న నియమాలను పాటిస్తే మీ కష్టాలు తీరి అఖండ రాజయోగం, లక్ష్మీ కటాక్షం మీ ఇంటికి వస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. కాని చాలామందికి సందేహాలు ఉన్నాయి. భార్యాభర్తలు కలవొచ్చా? నాన్వెజ్ తినవచ్చా? రోజూ పూజ చేయలేనివారు ఏం చేయాలి? ఈరోజు ఈ వీడియోలో ఆ సందేహాలన్నీ తొలగించుకుని కార్తీక మాసం శుభాలు పొందడానికి సరళమైన నియమాలను వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీ జన్మల పాపాలను తొలగించే ఒక మహామంత్రం గురించి చెప్పబోతున్నాను. కార్తీక స్నానం దీపం. కార్తీక మాసం ప్రారంభమే అత్యంత పవిత్రమైన కార్తీక స్నానం మరియు దీపారాధనతో. స్నానం ఎప్పుడు? తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే, అంటే బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 4 నుండి 5 గంటలలోపు చన్నీటి స్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించకపోతే గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు లేదా గంగాజలం కలుపుకుని స్నానం చేస్తే నది స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. దీపం ఎంతో ముఖ్యం. కార్తీక మాసంలో మీరు ఏ పూజ చేయలేకపోయినా ఒక్క దీపం వెలిగించినా చాలు. దీపారాధనకు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడండి. వీలైతే ఇంట్లో తులసి కోట వద్ద, శివాలయంలో మరియు నది వద్ద దీపం దానం చేయండి. ఏడాది మొత్తం దీపారాధన చేసిన పుణ్యం ఒక్క ఈ నెలలోనే లభిస్తుంది. మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్తే సాయంత్రం ప్రదోషకాలంలో సాయంత్రం 5 గంటల తర్వాత తప్పకుండా దీపం వెలిగించండి. సకల దోషాలు తొలగపోతాయి. ముఖ్యమైన నియమాలు. ఈ కార్తీక మాసంలో పాటించాల్సిన 3 ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. 1. ఆహార నియమాలు. నాన్వెజ్ తినవచ్చా? పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధించే భక్తులు తప్పకుండా మాంసాహారానికి దూరంగా ఉండాలి. మాంసం మాత్రమే కాదు, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వాటిని కూడా దూరంగా ఉంచడం శ్రేయస్కరం. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి పూజల్లో ఏకాగ్రత పెరుగుతుంది. 2. బ్రహ్మచర్యం. దంపతులు కలవచ్చా? అవును, ఈ మాసంలో ఉపవాసాలు, వ్రతాలు, పూజలు చేస్తారు కాబట్టి దంపతులు బ్రహ్మచర్యం పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి పర్వదినాలలో తప్పకుండా ఈ నియమాన్ని పాటించండి. ఇది నియమాలలో ఒక భాగం. 3 నెల రోజులు పూజ చేయలేనివారు ఏం చేయాలి? ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాల వల్ల నెల రోజులపాటు నిత్యపూజ, స్నానాలు చేయలేనివారికి మన పెద్దలు కొన్ని సులభమైన మార్గాలు చెప్పారు. కనీస నియమం. కనీసం కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజులలో అయినా స్నానం, దీపారాధన, శివాలయాన్ని దర్శనం చేసుకోండి. తలస్నానం. మహిళలు ప్రతిరోజూ తల స్నానం చేయకపోయినా ప్రతి 2 లేదా 3 రోజులకు ఒకసారి చేసి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే తల స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇంట్లోనే చేసుకోవాల్సిన పూజలు. అఖండ రాజయోగం, ఐశ్వర్యం లభించడానికి ఇంట్లోనే మీరు చేయగలిగే 3 ముఖ్యమైన పనులు ఇవి. తులసి పూజ. తులసి మొక్కను సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావించి ప్రతిరోజూ పూజించండి. ముఖ్యంగా కార్తీక ద్వాదశి రోజు తులసి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలో ధనవంతులు అవుతారు. శివారాధన. వీలు దొరికినప్పుడల్లా శివుడిని బిల్వపత్రాలతో పూజించండి. బిల్వపత్రాలతో శివుడిని పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. దానధర్మాలు. కార్తీక మాసం దానాలకు అత్యంత శ్రేష్టమైనది. అన్నదానం చేయడం వల్ల పేదరికం సమస్యలు తొలగిపోతాయి. వస్త్రదానం, ఉసిరి దానం చేయడం వల్ల కూడా విశేషమైన పుణ్యం లభిస్తుంది. ఈ వీడియో ప్రారంభంలో చెప్పినట్లుగా మీ జన్మల పాపాలు తొలగి శివానుగ్రహం లభించడానికి శక్తివంతమైన మహామంత్రం ఒక్కటే. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పూజగది ముందు కూర్చుని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ ఒక్క మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తే చాలు. ఆ శివుడు మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు. అలాగే రోజూ కనకధారా స్తోత్రం పఠిస్తే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ కార్తీక మాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటించి శివకేశవుల ఆశీస్సులు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు,
బంధువులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదములు.